వెంకటేశ్వర స్వామి వారిని స్తుతిస్తూ నిర్వహించే నగర సంకీర్తన కార్యక్రమం అనంతరం నగర సంకీర్తన మండలి సభ్యులు యోగాసనాల ప్రదర్శనతో భక్తులను ఆకట్టుకున్నారు. గోవిందరాజస్వామి వారి ఆలయం ముందు నిర్వహించిన ఈ కార్యక్రమం ఆధ్యాత్మిక, ఆరోగ్య, క్రమశిక్షణల సమ్మేళనంగా నిలిచింది. యోగా గురువు సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో భజన మండలి సభ్యులు వివిధ యోగాసనాలను ప్రదర్శించి యోగా ప్రాముఖ్యతను చాటి చెప్పారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యోగా ప్రతి మనిషి జీవితంలో అంతర్భాగం కావాలి అని, యోగా సాధన ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చు అని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపుతో దేశవ్యాప్తంగా యోగా దినోత్సవ వేడుకలు జరుపుతున్న నేపథ్యంలో యోగాపై ప్రజల్లో అవగాహన పెంపొందించాలి అనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. భక్తి మార్గంలో నడుస్తూనే ఆరోగ్యకర జీవన విధానాన్ని అలవర్చుకోవాలి అనే సందేశం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నగర సంకీర్తన మండలి సభ్యులు వాసుదేవరెడ్డి, మున్నెప్పగారి మునినాథరెడ్డి, గుండాల గోపీరాజ్, నాగేశ్వరరెడ్డి, రెడ్డిబాబు, జైనేంద్ర, సిద్ధవరం వెంకటాద్రి తదితరులు పాల్గొన్నట్టుగా తెలుస్తుంది. నా పేరు సుబ్రహ్మణ్యం. నేను వారం నగర సంకీర్తనకి వస్తున్నాను. ఈరోజు యోగా డే తరఫున కొన్ని ఆసనాలు వేసినాను, కొందరికి నేర్పించినాను. రేపు కూడా యోగా డేని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాను. అంతర్జాతీయ యోగా దినోత్సవం రేపు. ఈ సందర్భంగా నగర సంకీర్తన మండలి ప్రతి శనివారం తిరుపతిలో గోవిందరాజస్వామి తిరుమాడా వీధుల్లో నగర సంకీర్తన చేస్తున్న నగర సంకీర్తన మండలి సభ్యులు యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నగర సంకీర్తన మండలి సభ్యులైన యోగా మాస్టర్ సుబ్రహ్మణ్యం గారి చేత ఈరోజు యోగా ఆసనాలు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా యోగా వల్ల మనకి మంచి ఆరోగ్యం, ప్రశాంతత, మానసిక ఉల్లాసము అన్నీ కలుగుతుంది. ముఖ్యంగా భారతదేశంలో మన గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారు యోగాని స్టార్ట్ చేసి విశ్వవ్యాప్తం చేశారు. మన ప్రధాని నరేంద్ర మోడీ గారి స్ఫూర్తితో ఇతర దేశాలు కూడా ఈ యోగాని అలవర్చుకొని ప్రతి ఒక్కరూ రేపు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ యోగా చేయడం వల్ల మంచి ఆరోగ్యం కలుగుతుంది, దృఢత్వం వస్తుంది, మంచి పీస్ఫుల్ మైండ్ వస్తుంది. ప్రతిదానికి మనం ఏ విధమైన కార్యం చేయాలన్నా యోగా చేసి ఆ కార్యం మీద ఉంటే మనకు ధ్యాస ఉంటుంది, మంచి ఆరోగ్యం ఉంటుంది. ప్రతి ఒక్కరూ ప్రతిరోజు యోగాని ఒక 20 నిమిషాల పాటు చేస్తే ఆరోగ్యంగా మనం కలకాలం జీవిస్తాము. అందువల్ల ప్రతి ఒక్కరూ రేపు యోగా దినోత్సవాన్ని జయప్రదం చేయండి. రేపు ఒక్కరోజే కాకుండా ప్రతిరోజు మన దినచర్యలో యోగా ఒక భాగంగా ఉండాలని కోరుకుంటూ మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు.